ఓకే డాక్టర్ గారు, యాంజియోగ్రామ్ ఎలా చేస్తారు? ఇప్పుడు యాంజియోగ్రామ్ మెయిన్గా 3 రకాల పద్ధతులు ఉంటాయండి. ఒకటి వచ్చి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అంటాం, అంటే నార్మల్ సిటీ స్కాన్ ద్వారా చేయడము. ఇంకోటి ఎంఆర్ యాంజియోగ్రామ్ అని అంటాం, అంటే ఈ ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా చేయడము. మూడోది వచ్చేసి ఈ కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అని అంటాం, అంటే నేను కార్డియాలజిస్ట్ కార్డియాక్ క్యాత్ ల్యాబ్లో చేసేదాన్ని కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అని అంటాం. సో 3 రకాలుగా నిర్వహించవచ్చు. బట్ హృదయ సంబంధిత సమస్యలు తెలుసుకోవడానికి ఓన్లీ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్, కన్వెన్షనల్ యాంజియోగ్రామే ఉపయోగపడతాయి. ఎంఆర్ యాంజియోగ్రామ్ అంతగా ఉపయోగపడదు హార్ట్ విషయంలో. సో బట్ ఈ సిటీ కొరోనరీ యాంజియోగ్రాము, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటే ఎవరికి ఏది అడ్వైస్ చేస్తామంటే, ఇప్పుడు సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది ప్రాబ్లం మనకి ఉందా లేదా అని తెలుసుకునేంత వరకే ఉపయోగపడుతుంది. సో బట్ నార్మల్గా మనకి యాంజియోగ్రామ్లో ప్రాబ్లం ఉందా అనేది ఫస్ట్ క్వశ్చను. సెకండ్, ఉంటే ఎంత సివియర్గా ఉంది, ఎందుకంటే ఆ సివియారిటీని బట్టే ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ సివియారిటీ అనేది ఆ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్లో తెలియదు. సో ఇప్పుడు ఒక పేషెంట్ మనం క్లినికల్గా హార్ట్కి సంబంధించిన సమస్య ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని అనిపించినప్పుడు, స్టిల్ మనం తనకి ఆ సమస్య ఏమన్నా ఉందా అని రూల్ అవుట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అడ్వైస్ చేస్తాం, అంటే ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది. బట్ క్లినికల్గా ఇప్పుడు తనకి ప్రాబ్లం ఉంది అని అనిపించినప్పుడు, అంటే ఆ రక్త ప్రసరణలో ప్రాబ్లం ఉండేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అనిపించినప్పుడు, సో కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అడ్వైస్ చేస్తాం. సో సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ మెయిన్గా స్క్రీనింగ్ లాగా యూస్ చేస్తాం, అంటే ప్రాబ్లం ఉండేదానికి అవకాశాలు తక్కువ అని అనుకున్న వాళ్ళలో సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అడ్వైస్ చేస్తాం. బట్ ఎక్కువగా అవకాశం ఉంది వీళ్ళకి ప్రాబ్లం ఉండేదానికి అనుకుంటే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అడ్వైస్ చేస్తాం. సో ఈ కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అనేది మనం కార్డియాక్ క్యాత్ ల్యాబ్ అనే మెషిన్ ఉంటుంది, కార్డియాక్ క్యాత్ ల్యాబ్లో చేస్తాం. టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మనకి చేతికి సంబంధించిన రక్తనాళం నుంచి కానీ, ఇప్పుడు అన్ని రక్తనాళాలు మనకి గుండె నుంచి వచ్చిన మెయిన్ రక్తనాళం నుంచే వస్తాయి. సో either చేతికి సంబంధించిన రక్తనాళం నుంచి కానీ, కాలుకి సంబంధించిన రక్తనాళం నుంచి కానీ రక్తనాళంలోకి ఎంటర్ అయ్యి ఒక ట్యూబ్ని గుండెకి సంబంధించిన రక్తనాళాలు వచ్చే ప్రదేశానికి పంపించి ఆ ట్యూబ్లో నుంచి ఒక కాంట్రాస్ట్ అనే ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేస్తాం. సో ఇంజెక్ట్ చేసి ఆ కాంట్రాస్ట్ అనేది ఆ రక్తనాళంలో నిండిపోయి ఉంటుంది. సో వెంటనే దాన్ని మనం ఎక్స్రేలో చూస్తాం. సో అంటే ఆ రక్తనాళంలో ఉండే కాంట్రాస్ట్ని మనం ఎక్స్రేలో చూస్తాం. ఆ కాంట్రాస్ట్ అనేది రక్తనాళం ఎలా ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అదే యాంజియోగ్రామ్. సో మనం ఎక్స్రేలో చూసే రక్తనాళం యొక్క ఇమేజే యాంజియోగ్రామ్ అండి. సో అలా మనం ఆ యాంజియోగ్రామ్ని స్టడీ చేస్తాం, దాంట్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయి ఏంటనేది, దాన్ని బట్టి ఫర్దర్ డెసిషన్స్ అనేది తీసుకుంటాం. సో ముఖ్యంగా ఎదర్ చేతి నుంచి కానీ కాలు నుంచి కానీ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ ద టైమ్స్ చేతి నుంచే చేస్తూ ఉంటాం, అంటే అది పేషెంట్కి కంఫర్టబుల్గా ఉంటుంది. సో అంటే పేషెంట్ క్యాత్ ల్యాబ్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తారు కదా, చేసిన తర్వాత పేషెంట్ని ఎంతసేపు అబ్జర్వేషన్లో పెడతారు? ప్రస్తుతము యాంజియోగ్రామ్ అనేది డే కేర్ ప్రొసీజర్ అండి. అంటే డే కేర్ అంటే మార్నింగ్ వచ్చేసి మన యాంజియోగ్రామ్ చేసిన తర్వాత 2 to 3 అవర్స్కి పేషెంట్ డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు హాస్పిటల్ నుంచి. సో అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం యాంజియోగ్రామ్ అనేది ఇప్పుడు హార్ట్కి సంబంధించిన యాంజియోగ్రామ్ చేతి ద్వారానే చేస్తున్నాము. సో అలాంటి పేషెంట్ యూజువల్గా 2 to 4 అవర్స్ వరకు అబ్జర్వేషన్లో ఉంచుతాం. అంటే ఒక్కొక్కసారి మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఒక ఇచ్చే కాంట్రాస్ట్ వల్ల కొన్ని అలర్జీ రియాక్షన్స్ అనేవి రావచ్చు, చాలా రేర్గా. సో అలర్జీ రియాక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 2 to 4 అవర్స్లో వచ్చేస్తాయి. సో అందుకని ఆ 4 అవర్స్ పీరియడ్ తర్వాత 2 to 4 అవర్స్ పీరియడ్ తర్వాత ఒకసారి ఎలా ఉన్నారు అనేది చూసి దాన్ని బట్టి డిశ్చార్జ్ చేసేస్తూ ఉంటాం. ఒకవేళ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా అవసరమైన ఉంటే వాళ్ళు హాస్పిటల్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది, లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిశ్చార్జ్ చేసేస్తాం. ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తారు కదా, యాంజియోగ్రామ్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చు అంటారా? మెడిసిన్లో ఏ ప్రొసీజర్కైనా కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయండి. సో ఈ యాంజియోగ్రామ్లో కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ కాంప్లికేషన్ రేట్ అనేది వెరీ వెరీ రేర్ అండి.
బట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ యాంజియోగ్రామ్లో మనం ఫస్ట్ రక్తనాళంలోకి ఎంటర్ అవ్వాలి, దాన్నే పంక్చర్ అని అంటాము. అది మనం చేతి ద్వారా కానీ కాలు ద్వారా కానీ చేస్తాం. ఎక్కడైతే మనం రక్తనాళాన్ని పంక్చర్ చేస్తామో అక్కడ కొన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే లోకల్గా బ్లీడింగ్ అనేది జరగవచ్చు. సో ఆ లోకల్గా ఒక్కొక్కసారి బ్లడ్ బయటికి వచ్చేసి అది టిష్యూలో స్కిన్ కింద కలెక్ట్ అవ్వచ్చు, దాన్ని హిమటోమా అని అంటాం. సో ఈ సమస్యలు అనేది కామన్గా వస్తూ ఉంటాయి, ఎదురు బ్లీడింగ్ కానీ హిమటోమా కానీ. నెక్స్ట్ కామన్గా వచ్చే సమస్యలు ఆ యాంజియోగ్రామ్లో మనం ఇంజెక్ట్ చేసే కాంట్రాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రాస్ట్కి సంబంధించిన రియాక్షన్స్. కొందరికి ఆ కాంట్రాస్ట్ అలర్జీ అనేది వస్తూ ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలర్జీ అనేది చాలా మైనర్ అలర్జీ సిమ్టమ్సే వస్తూ ఉంటాయి. లైక్ కొంచెం చిల్స్ రావడం కానీ, లేదా యాంజియోగ్రామ్ చేసిన సైట్లో కొంచెం దద్దురులాగా రావడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. సో బట్ యూజువల్గా అది స్పాంటేనియస్గా సబ్సైడ్ అవుతూ ఉంటుంది, లేదా మినిమల్ మెడికేషన్తో కొన్ని యాంటీ అలర్జిక్ డ్రగ్స్ ఇస్తాము, యాంటీ అలర్జిక్ డ్రగ్స్తో సబ్సైడ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. బట్ వెరీ రేర్లీ, అంటే చాలా రేర్గా కొన్ని మేజర్ కాంప్లికేషన్స్ అనేది రావచ్చు. అది 1 in 10,000 పీపుల్లో వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయన్నమాట. అంటే మనం యాంజియోగ్రామ్ చేస్తున్నప్పుడు సడన్గా హార్ట్ అరెస్ట్ అవ్వడాలు, లేదా రక్తనాళంలో ఏదన్నా కొత్తగా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడము, లేదా రక్తనాళంలో ఏమైనా చిట్లిపోవడం, అలాంటి డిసెక్షన్ అని అంటాం. బట్ ఇది చాలా రేర్గా జరుగుతుంటుంది. అంటే 1 in 10,000 పేషెంట్స్లో జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, యాంజియోగ్రామ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పేషెంట్స్? మెయిన్గా యాంజియోగ్రామ్ తర్వాత పంక్చర్ సంబంధిత సమస్యలు, మనం ఎక్కడైతే రక్తనాళం పంక్చర్ చేసామో ఆ ప్లేస్లో నుంచి బ్లీడింగ్ అవ్వడము, లేదా హిమటోమా లాగా ఫామ్ అవ్వడము అనేది కామన్ ప్రాబ్లము. సో అందుకని ఎక్కడైతే మనం బ్లడ్ వెసల్ పంక్చర్ చేసామో అక్కడ దాన్ని ఒక ప్రెషర్ బ్యాండేజ్ అనేది వేయడం జరుగుతూ ఉంటుంది, బ్లీడ్ అవ్వకుండా. సో ఆ ప్రెషర్ బ్యాండేజ్ ఇంటాక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం ప్రెషర్ బ్యాండేజ్ లూజ్ అవ్వడము అలా అన్న జరిగిన, ప్లస్ అక్కడ మనం రక్తనాళాన్ని ఎక్కడైతే పంక్చర్ చేసామో అది జాయింట్ దగ్గరే ఉంటుంది. సో కాల్లో అయితే హిప్ జాయింట్ దగ్గర ఉంటుంది, చెయ్యిలో అయితే రిస్ట్ జాయింట్ దగ్గర ఉంటుంది. సో ఆ రిస్ట్ ఎక్కడ చేస్తే అక్కడ ఆ జాయింట్ మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ చేయాలి, మినిమం 6 to 8 hours వరకు. సో రిస్ట్రిక్ట్ చేసినట్లయితే పంక్చర్ చేసింది అది హీల్ అయిపోతుంది. యూజువల్గా 6 to 8 hours అది సీల్ అయిపోతుంది. సో ఆ బ్లీడింగ్ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ ఈ 6 to 8 hours మనం అది మూమెంట్స్ కానీ ఏదన్నా చేయడం జరిగిందంటే అక్కడి నుంచి బ్లీడ్ అయ్యేదానికి అవకాశాలు, ప్లస్ అక్కడి నుంచి బ్లడ్ అనేది బయటికి వచ్చి స్కిన్ కింద కలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అదే హిమటోమా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అయితే సో మళ్ళీ హాస్పిటల్ స్టే ప్రొలాంగ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ మొబిలైజ్ చేయకుండా చూసుకుంటే సరిపోతుంది 6 to 8 hours. ఆ తర్వాత రొటీన్గా యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు.